టెండర్లలో కాస్తుల కమిషన్లు, రైతులకు కష్టాలు, కొనుగోలు కేంద్రాల్లో సామాజిక టెండర్ల ఆలస్యం, అకాల వర్షాలతో రైతులకు తీరని లక్ష్యం అంటూ చూస్తున్నాం. సీల్ వేసి ఉన్న టెండర్ల బాక్స్ అంటూ చూస్తున్నాం. సీల్ వేసిన టెండర్ల బాక్స్ ఇది. ఆ సమయం ముగిశాక కూడా సీల్ తీసివేసి టెండర్ పత్రాలు వేస్తున్న దృశ్యం అట. ఆ సమయం అయిపోయినాక కూడా టెండర్ సమయం అయిపోతుంది 5 గంటలకు 6 గంటలకు అయిపోయినాక కూడా టెండర్లు వేస్తున్నట్టు, అది కూడా సీల్ తీసి. ఎంత ఘోరంగా చూడండి. పెండింగ్ బిల్లులకు 10% కమిషన్, తాను అనుకునే కంపెనీకే టెండర్ దక్కేలా అడ్డదారులు, రైతు సేవా కేంద్రాల డిపాజిట్లకు ఎసరు, 10 కోట్ల విడుదలకు బోర్డు నిర్ణయం, రైతుల గోస పట్టించుకొని ఆగ్రోస్, టెండర్ల ప్రక్రియపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్, గుట్టుగా సాగుతున్న అవినీతి అంతా బట్టబయలు, టెండర్ల దందాలపై ఇకపై స్వేచ్ఛ వరుస కథనాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రజల సొమ్ము వృధా కాకుండా పనులు చేసేందుకు యాక్షన్స్ టెండర్స్ పిలుస్తుంటారు. కాంట్రాక్టర్స్ బిడ్డర్స్ ఇది పనులు చేసేందుకు పోటీ పడతారు. గతంలో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చేవారు. నాణ్యత పర్యవేక్షణ గడువులోపు పనులు పూర్తి చేసేవారు. 10 ఏళ్లుగా కొత్త నిబంధనలు పెట్టి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరికి ఇవ్వాలో వారికి అనుకూలంగా అంతా మార్చేసుకున్నారు. 10 కోట్ల చూడండి, ఇది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో. టెండర్లో ఎంత పెద్ద గోల్మాల్ జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో టెండర్లకు కూడా 100 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనతో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నడపడం కష్టమవుతున్నాయి. పేదలు, మహిళలు, చిన్నారులకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల నుంచి రైతులకు ఉపయోగపడే వాటిని కూడా వదలడం లేదు. టెండర్లు తమకే రావాలనే పట్టుదల చివరకు రద్దు వరకు వెళ్తున్నది. ఆగ్రోస్లో అడిగే వారే లేరు. సో ఆగ్రోస్ డిపార్ట్మెంట్లో ఇక అడిగే వారు లేకపోవడంతో ఇష్ట ఎవరికి పడితే టెండర్లు ఇచ్చేసి మొత్తానికి ఇదే ఆమె మింగేస్తున్నారట. సో వ్యవసాయ శాఖ పరిధిలో ఉండేటువంటి తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుకు టెండర్ల టేస్ట్ తెలిసిపోయింది. 10% కమిషన్ ఇస్తేనే పాత బిల్లు ఇస్తాం, కొత్త టెండర్లు పిలుస్తామని వివరించడంతో యాసంగికి కొనుగోలు కేంద్రాలు రావాల్సిన వస్తువులు చేరుకోలేదు. 2 నెలల క్రితం టెండర్లు పిలిచిన పెండింగ్ బిల్లులతో ఎవరు ముందుకు రాలేదు. దీంతో రద్దు చేసి రైతులకు ధాన్యం తడిసేందుకు కారకులయ్యారనే విమర్శలు వస్తున్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నీళ్ళ పాలు అవుతున్నదంటే కాసుల బాలరాజు కాసుల కక్కుర్తే కారణమని అంటున్నారు. 2022-23లో 33 కోట్ల సామాగ్రికి దాని కొనసాగింపుగా 2024-25లో 23 కోట్ల బిల్లు విడుదల చేసేందుకు ఆయన సంతకం అవసరం. ఆగ్రోస్ చైర్మన్గా పత్రాలు వెనక్కి పంపాలంటే 10% కమిషన్ ఇవ్వాల్సిందని 3 నెలలుగా పేపర్స్ సివిల్ సప్లైకి పంపించడం లేదు. సో ఇక డిప్యూటీ సీఎం లెవెల్లోనే కమిషన్ జరుగుతూ ఉంది. అంటే పాపం ఈయన ఎవరేమంటారు, డిప్యూటీ సీఎం లెవెల్నే 10% కమిషన్ అడుగుతూ ఉన్నారు. మరి వీళ్ళు అడగరా? యథా రాజా తదా ప్రజ. మన లీడర్ ఏ విధంగా కమిషన్ తీసుకుంటాడో వీళ్ళు కూడా ఆ ప్రజలు కూడా అదే విధమైన వాళ్ళ కార్యకర్తలుగా నాయకులు కూడా అదే చేస్తారని తెలుస్తూ ఉంది. సో పేరుకుపోయిన బిల్లే కాకుండా యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమయ్యే ప్యాడీ సీడ్ క్లీనర్ కమ్ గ్రైండర్, 300 కిలోల కెపాసిటీ ఉండే ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్, డిజిటల్ మోయిస్చర్ మీటర్, ప్యాడీ లిఫ్టర్ కమ్ క్లీనర్, విన్నోవింగ్ ఫ్యాన్స్ 30 కోట్ల టెండర్స్ పిలిచారు. గతంలో రద్దు చేశారు. చివరికి తాను అనుకునే కంపెనీలకు వీలుగా వచ్చేలా ఆలస్యంతో ఈ నెల 6న టెండర్లు వేసేలా చేశారు. ఎంఎంఆర్ ఆగ్రోకు అనుకూలంగా వ్యవహరించారు. తన మనిషిని పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు పంపించి అక్కడ కంపెనీలతో చర్చలు జరిపారు. అంతా అనుకూలంగా జరిగేలా సెట్ చేశారు. 6వ తేదీన 1 గంట టెండర్లు వేయడం ముగిసినా మరో 2 గంటలు పొడిగించారు. అయినా అనుకున్న కంపెనీకి రావాలని వేసిన సీల్ను తొలగించి 3:30 గంటలకు డబ్బాలో వహించారు. ఈ టెండర్లో జరిగిన అవకతవకలపై కేంద్రీయ బండార్ సంస్థ ఎంఎంఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్పై ఆగ్రోస్ ఎండీ వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. సో రైతు సేవా కేంద్రాల సొమ్ముకు ఎసరవట. సో ఆగ్రోస్లో భారీ అక్రమాలు జరుగుతూ ఉన్న విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. సో దానిపైన ఏ విధంగా కాసుల కకృతికి ఈరోజు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కాసుల కకృతి కోసం ఏ విధంగా దిగజారిపోయిండో, ఇక రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో, రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో మనందరం కూడా గతంలో చూసినాం. ధాన్యం దడిచింది అది అని చెప్పి చూసినాం. సో అలాంటి వాటిలో ఈ విధంగా కకృతి పడడం వల్ల పరిస్థితి ఇలా దాపురించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్